హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ మూవీ ఫ్యాక్ట్స్. 'వారణాసి' మూవీకి తప్పట్లేదు ఈ బాధ. ఏంటా బాధ? తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మహేష్ బాబు నటిస్తున్న హై ప్రెస్టీజియస్ మూవీస్‌లోని 'వారణాసి' మూవీ ఒకటి. అయితే ఈ మూవీకి ప్రతిసారి ఏదో ఒక రకంగా లీక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి? యెస్, మహేష్ బాబు రాముడు గెటప్‌లోనున్న ఒక ఫోటో అయితే షూటింగ్‌లో నుండే బయటికి లీక్ అయింది. తర్వాత రీసెంట్ టైమ్‌లోని 'వారణాసి' మూవీలోని ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయింది. ఇలా లీకులు జరగడానికి కారణం ఏంటి? రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా నుండి ఏదో ఒకసారి లీక్ అవుతూనే ఉంటుంది. ఎందుకు రాజమౌళి సినిమాలు మాత్రమే లీక్ అవుతున్నాయి? ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందిలో ఉన్నాయి. కానీ ఈ డౌట్స్‌కి క్లారిటీ ఏంటంటే, చాలామంది ఏమంటున్నారు అంటే, రాజమౌళి చేసిన ప్రతి సినిమా కూడా షూటింగ్ నుండి స్టార్టింగ్, ఎండింగ్ వరకు కూడా ఒక్కటి కూడా లీక్ జరగనివ్వరు. అండ్ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వరు. అందుకనే ఈ లీక్స్ అనేవి రాజమౌళి సినిమాలకి ఎక్కువగా జరుగుతుంటాయని చాలామంది అనుకుంటున్నారు. మిగతా హీరోల సినిమాలైతే మిగతా డైరెక్టర్లు వాళ్ళు ప్రతిసారి మూవీ టీమ్స్ నుండి కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ లుక్ అని, టీజర్ అని, అలాగే షూటింగ్ ఎక్కడి వరకు జరిగింది అని, ఇలా ప్రతిసారి మూవీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అదర్ డైరెక్టర్స్. కానీ రాజమౌళి అలా కాదు. సినిమా స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ వరకు ఒక్క అనౌన్స్‌మెంట్ కూడా చేయరు. ఓన్లీ సినిమా చేస్తున్నాము అన్న పేరుకే తప్ప ఎంతవరకు షూటింగ్ అయింది, ఎన్ని రోజులు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నది, ఇలాంటివేమీ కూడా మూవీ టీమ్ నుండి క్లారిటీ ఉండదు. సో, దీనివల్ల రాజమౌళి సినిమాలంటే ప్రజల్లోని ఒక మంచి పాపులారిటీ అండ్ గ్యారంటీ అని చాలామందికి తెలుసు. అందుకనే రాజమౌళి సినిమాలే చాలామందికి ఇష్టం. అందులోని లీక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, ఇలా ఏదైనా మూవీ రిలీజ్ అవ్వకముందే లీక్ అయింది అంటే, ఆ మూవీ డైరెక్టర్స్‌తో పాటు, మూవీ టీమ్ మొత్తం కూడా ప్రొడ్యూసర్స్‌తో పాటు ఫైనాన్షియల్‌గా మొత్తం లాస్ అయిపోతారు. ఇలాంటి లీక్స్ అన్నీ జరగకుండా ఉండడం కోసం రాజమౌళి చాలా కఠినంగా ఇప్పుడు లీక్స్ జరగకుండా షూటింగ్‌లోని చాలా భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. కానీ అది కొంతవరకు మూవీని సేఫ్ జోన్‌లోనే ఉంచుతుంది. ఆ తర్వాత మూవీని సేఫ్ జోన్‌లో ఉండనివ్వదు. సో, ఇప్పటికైనా రాజమౌళి గారు కొంచెం బేగా అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఈ లీక్స్ అనేవి తగ్గుతాయని చాలామంది అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.